కాళోశ్రాంపూర్లోని ఆదర్శ పాఠశాలలో టీఆర్ఎస్పీ సభ్యత్వ నమోదు నిర్వహించారు మండల అధ్యక్షుడు జ్ఞానేంద్రాచారి. కాళోశ్రాంపూర్ మండలంలోని మలయాళ మోడల్ స్కూల్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు టీఆర్ఎస్పీ సభ్యత్వం అందించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు వినియోగించుకోవాలని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్పీ నాయకులు తేలుకుంట్ల సందీప్, కూకట్ల నవీన్, కొండిల్ల ప్రశాంత్, ఎండి బాసుమియా, ఓదెల రాజు తదితరులు ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వారికి టీఆర్ఎస్పీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాం. టీఆర్ఎస్పీ సభ్యత్వ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థులు ఇలా స్వచ్ఛందంగా మరియు టీఆర్ఎస్పీ విద్యార్థి భాగానికి వెన్నుదన్ను ఉంటారని చెప్పి అలా చేరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ప్రారంభించారు. దానికి అనుసంధానమైన టీఆర్ఎస్పీ విద్యార్థి భాగం 2002లో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దీనిని ముఖ్యంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అలాగే గతంలో 259 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉంటే ఈరోజు 516 రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించడం జరిగింది. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగానే ఈరోజు ఫస్ట్ నుండి 5th, 6th నుండి 10th వరకు ఇలా హాస్టల్లో సన్నబియ్యం పెట్టడం జరుగుతుంది. కేసీఆర్ గారి మనవడు కేటీ రామారావు గారి కొడుకు ఏ బియ్యంతో తింటున్నాడో అంటే ఆ బియ్యంతో ఇలా పేద విద్యార్థులు తినాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతుంది. అలాగే మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా గతంలో కన్నా ఈరోజు ఎక్కువ పెంచడం జరిగింది. ముఖ్యంగా రానున్న కాలంలో మొన్ననే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా మధ్యాహ్న భోజనం 10th వాళ్ళకి ఇట్లా పెడుతుర్రో అదేవిధంగా ఇలా ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా భోజనం పెట్టే అవకాశం పెడతారని హామీ ఇవ్వడం జరిగింది. మేము టీఆర్ఎస్పీ విద్యార్థి భాగం శ్రీరాంపురం మండలాన్ని విద్యార్థి భాగాన్ని మళ్ళా పటిష్టం చేయడానికి బాగా కృషి చేస్తామని, ఇక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నా మీ విద్యార్థులకు ఇలా స్టడీ పరంగానైనా మంచిదే, ఇక్కడ స్టాఫ్ అయినా ప్రాబ్లం ఉన్నా ఏదైనా మా దృష్టికి తీసుకురండి, మేము సహాయశక్తులు మీకు సహకరిస్తామని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో సాగుతున్నటువంటి టీఆర్ఎస్పీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము మన టీఎస్ మోడల్ కాలేజీలో టీఆర్ఎస్పీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలను మరి ఈరోజు విద్యార్థులకు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వారు టీఆర్ఎస్పీలో అధిక సంఖ్యలో ఈరోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. విద్యార్థుల పట్ల వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కానీ మా టీఆర్ఎస్పీ దృష్టికి తీసుకొస్తే సహాయశక్తులా కృషి చేస్తామని